రమణాశ్రమ లేఖలు ఫిబ్రవరి 10, 1947. దాదాపు 10 నెలల క్రితం ఫ్రీడ్మన్ అనే యూరోపియన్తో ఒక వృద్ధురాలు వచ్చి దాదాపు 20 రోజులు ఉన్నారిక్కడ. పాశ్చాత్య పద్ధతిని అనుసరించి క్రింద కూర్చోవటమే అలవాటు లేని ఆమెకు వయస్సు అధికం కావటం వల్ల కూర్చోలేక, కూర్చుంటే లేవలేక అవస్థ పడేది. చెయ్యి పట్టి లేవదీసేవాడతడు. ఒకనాటి ఉదయం 8 గంటలకు నేను వెళ్ళేసరికి ఆడవాళ్ల స్థలంలో ముందు వైపున ఇద్దరు కలిసి కూర్చున్నారు. మిగతా స్త్రీలు కూర్చునేందుకు సందేహిస్తుంటే అయ్యా అటు జరగండని సంజ్ఞ చేశాను. వెంటనే జరిగాడు. భగవాన్ కలవలపడుతూ నా వైపు చూశారు. ఎందుకు అర్థం కాలేదు. ఏదో మాట్లాడుతూ భగవాన్ సోఫా పక్కనే నిలిచాను. ఫ్రీడ్మన్ తటాలను లేచి ఆమె చెయ్యి పుచ్చుకుని లేవదీశాడు. ఆమె కళ్ళ నీళ్లతో నిండినాయి. అడగలేక భగవాన్ని సెలవడిగింది. భగవాన్ హృదయం కరుణతో నిండిపోయింది. అనుజ్ఞ చిహ్నంగా తల ఆడించారు. వాళ్ళటు పోగానే భగవాన్ నా వైపు చూసి పాపం వాళ్ళు ఊరికి పోతున్నారు అన్నారు. నాకేదో అపరాధం చేసినట్లు తోచింది. నాకు ఆ సంగతి తెలియదే అయ్యో అన్నాను. పొరపాటు తెలుసుకున్నానని పశ్చాత్తాపం చెందుతానని భగవాన్ గ్రహించి అది కాదు, వాళ్ళు కింద కూర్చోవటానికి ఎంతో కష్టపడతారు. అందుకే చాలామంది ఇక్కడకు రావాలని కూడా రాక ఊరుకున్నారు. అభ్యాసం లేనిదే కింద కూర్చోలేరు. ఏం చేస్తారు పాపం అని సమాధానంగా మాట్లాడి విరమించారు. కొంతకాలం క్రితం ఒకనాటి ఉదయం కడు బీద వృద్ధురాలు బంధువులతో వచ్చింది అక్కడికి. అంతా నమస్కరించి కూర్చుంటే ఆమె అలాగే నిల్చుంది. కూర్చోండమ్మా అన్నారు కృష్ణస్వామి. కూర్చోలేదు. వాళ్ళు వీళ్ళు పిలిచారు, పోలేదు. నేను చెప్పాను, కదల్లేదు. ఇందరు చెబుతున్నా వినరాదు అని గద్దించారు ఒకరు. ప్రశ్నాసూచకంగా వాళ్ళ బంధువుల వైపు చూశాను. అమ్మ ఆమెకు కళ్ళు సరిగ్గా కనిపించవు. దగ్గరకు వెళ్ళి స్వామిని చూడాలనుకుంటోంది అన్నదొక ఆమె. నేను లేచి ఆ వృద్ధురాలి చెయ్యి పట్టుకొని భగవాన్ సోఫా దగ్గరకు తీసుకువెళ్ళాను. చెయ్యి కంటి రెప్పపైన అడ్డంగా పెట్టుకుని భగవాన్ని పరికించి చూసి అయ్యా నాకు కళ్ళు సరిగా కనపడవు, మనస్సులోనే మిమ్మల్ని చూసేట్టు అనుగ్రహించండి స్వామి అన్నది. భగవాన్ కృపాపూరిత దృక్కులతో సరి అని సెలవిచ్చారు. వాళ్ళటు పోగానే భగవాన్ మా వైపు చూసి పాప ఆమెకు కళ్ళు సరిగా కనపడవు, దగ్గరకు వచ్చి చూడాలంటే ఏమన్నా అంటారేమోనని భయం. ఏం చేస్తుంది? అలాగే నిలబడింది. కళ్ళు లేని వాళ్లకు మనస్సే కన్ను, ఒకే చూపు, ఇన్ని చూపులుండవు. ఆ మనస్సు కుదిరిరాలి కానీ కుదిరితే మనకన్నా వాళ్ల పనే మెరుగు అన్నారు. ఎంత చల్లని మందలింపో చూసావా?